కొన్ని తీసేద్దాం, మరీ ఎక్కువ తరిగేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంట అవుతుంది టైము. సంధ్యని వెళ్ళేసి పెరుగు ప్యాకెట్లు తెమ్మన్నా. చూడండి, డబ్బులు ఇచ్చాను. వెళ్ళేసి పెరుగు ప్యాకెట్లు తీసుకొని రమ్మని చెప్పాను. ఎందుకంటే బయట చూస్తే ఇంతసేపు ఈరోజు పనికి వెళ్ళలేదన్నమాట. బయట వచ్చి నిద్రపోతున్నాను. బయట వచ్చి చూస్తే ఎండ భయంకరంగా వస్తుంది. సంధ్య వచ్చి బెండకాయ పులుసు చేసి పెట్టున్నది అనమాట ఇంట్లో. ఇంకా ఎండ చూస్తే ఎట్లా ఉంది. నాకు ఈ ఎండకి చల్లగా పెరుగన్నం తినాలనిపించింది. అందుకనేసి సంధ్యని వెళ్ళి పెరుగు తీసుకొని రామని చెప్పాను. అందుకని డబ్బులు కూడా ఇచ్చాను. తీసుకొని పోయి పెరుగు తీసుకొని రామని చెప్పేసి తీసుకొస్తుంది. పెరుగులో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఎందుకు నేను చెప్పే కంటే బిడ్డలు ఎవరు బయట ఎండ. ఇక్కడ బోర్ ఉందండి. ఈ బోర్ మా పిల్లలకి చాలా యూస్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఇక్కడ పక్కన ఆడుకుంటుంటారు. ఆడుకునేసి ఈ బోర్ దగ్గర వచ్చి నీళ్ళు తాగుతుంటారు. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మా. ఈ బోర్ లేకపోతే మా పిల్లకాయలకి ఇంకలే ఎండిపోతారు. చూడండి ఫ్రెండ్స్, సంధి కూడా తొందరగా వెళ్ళేసి మనకి పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా అన్నంలోకి పెరిగేసుకొని తినేస్తాం. ఇప్పుడు తినబోయే పెరుగన్నంలోకి అయితే మేము నంచుకొని తినేది ఇదే. మామూలుగా అందరూ ఊరగాయ తింటారు. ఊరగాయ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాకు ఊరగాయ అయితే దొరకలేదండి. అందుకనేసి దానికంటే ఇంకా సలవుకి బాగుంటుంది అనేసి అయితే ఈ ఎర్రగడ్డలని సన్నగా తరుగుతాను అనేసి. నేనైతే ఇప్పుడు పెరుగులోకి సన్నగా ఎర్రగడ్డలు అయితే తరుపుకుంటున్నానండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు మా ఆయన గురించి. మేము ఎక్కువగా చేపల పులుసు అండ్ చికెను ఇలాంటి కౌసువి ఎక్కువ చూపిస్తాం అనమాట. అప్పుడప్పుడు కార పులుసులు, పప్పు, సాంబారు ఇలాంటివి చేసుకుంటుంటాం. అవి మా ఆయనకు పెట్టినాం అనుకో, తిన్నామంటే తిన్నాం. ఎంత తింటాడు అంత తింటాడు, అంతే. అంతకు మించి పెద్దగా తినడు అనమాట. అదే పెరుగన్నం పెట్టామనుకో తింటనే ఉంటాడు. మన వేస్తున్న గాడి తింటనే ఉంటాడు, కలుపుకొని వద్దంటాడు. ఓకే అండి, మన ఈరోజు లంచ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చిన్న చిన్న ముక్కలు, ఎర్రగడ్డలు, 2 ప్యాకెట్లు పెరుగు. నాకు ఒక ప్యాకెట్ చాలు, మినిమం 2 ఉండాలా. దాంట్లోకి సాల్ట్, ఎందుకంటే పెరుగు 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వేసుకున్నాను అనుకో, ఎక్కువ నీళ్ళు పోసుకునే వాళ్ళకైతే కావాలి. నేను నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను కదా, నేను నీళ్ళు 1 రూపాయి పోసుకుంటాను. అందుకని 2 ప్యాకెట్లు తెచ్చుకుంటా. ఇక్కడ పెద్ద ప్యాకెట్లు దొరక, మా ఊళ్ళో చిన్న చిన్న ప్యాకెట్లు 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి. 10 రూపాయల ప్యాకెట్లు వేస్తుంది. పాపకు కొంచెం ఎత్తి పెడుతున్నాను. మా పాప కూడా పెరుగన్నం తింటుంది. అంతా నా పోలీలో పడినట్టు ఆయన బుడ్డాకి. దాంట్లోకి వచ్చి ఎర్రగడ్డలు, కొన్ని తీసేద్దాం, మరీ ఎక్కువ తరిగేసిందమ్మా ఈమె సంధ్య. నా సెటప్. సో ఇంక లేట్ చేయకుండా అయితే నేను ఇట్లా మాట్లాడుతున్నాను, టైం అయిపోతే ఆక కూడా వేస్తుంది. అందుకనేసి కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను, లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకుంటాను. ఏంద్రా వీడు విచిత్రం చేస్తాను అనుకోవద్దు, మొత్తం మిక్సింగ్ చేసేస్తా. ఇంకో నీళ్ళు, వాటర్ కొద్దిగా వేసుకున్నామంటే బాగుంటుంది. తర్వాత లైట్గా ఆనియన్స్, మొత్తం మిక్సింగ్. చాలా అంటే చాలా కూల్ అయిపోద్ది అన్నమాట బాడీ. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అంబలు తాగేటప్పుడు కూడా వేసుకుంటారు కదా మామూలుగా ఎర్రగడ్డలు, ఆ విధంగా వేసుకొని
సంధి భలే చేసింది అప్పుడు. అయితే నేను ఇప్పటికంటే సంధి అప్పుడు పెరుగు ఎక్కువ ఉండిందనమాట మా ఇంటి దగ్గర. పెరుగు వేసి చాలా అంటే చాలా బాగా చేసింది. ఈరోజు కొంచెం ఆనియన్స్ కూడా ఎరగట్లు కూడా దండి పడ్డాయి దీంట్లో. ఇదండి ఈరోజు పెరుగు ఎరగడ్లు కలుపుకొని ఇలా తింటున్నాను. ఇది మీతో నేను షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇగో చూడండి, ఈ విధంగా నేను ఈరోజు అయితే తినబోయేది. దీన్ని మీకు నేను ప్రత్యేకంగా టేస్ట్ అయితే చేసి చూపించలేను, ఎందుకంటే ఇది ఏమన్నా పెద్ద ఇది కాదు కదా, పెద్ద కర్రీ పెద్ద ఏదైనా కౌసు గీసి ఏం చేయలేదు కదా. దీని టేస్ట్ చేసి ఇలా ఉంది అలా ఉంది నేను చెప్పలేను, ఎందుకంటే దీని టేస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి. నేను ఇలా తింటాను, మేము ఎండాకాలంలో ఇలా తింటాము, మీరు కూడా ఇలా చేసుకొని తినండి బాగుంటుందని మీకు చెప్పడానికైతే ఇలా చేయడం జరిగిందనమాట మేము ఈరోజు. అది కూడా ఈ ఐడియా నాకు వచ్చి సంధి ఇచ్చిందనమాట. చాలా బాగుంటుంది, ఇంత ఎరగడ్డ ఇచ్చేస్తుంది. అప్పుడు ఇంత ఎరగడ్డ ఇచ్చేది, ఇలా పెరుగు కలుపుకొని ఇట్లా తింటా, ఇట్లా కూరుకుంటా ఎలా తింటా ఉంటే అది కూడా బాగుంటుంది. కాబట్టి దానికంటే సింపుల్ పని ఏంటంటే ఇలా అన్నం కలుపుకున్నట్టు ఉంటుంది, అన్నంలో ఆనియన్స్తో పాటు తినేనట్టు ఉంటుంది. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు మేము వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు అనమాట, ఇలాంటి వ్లాగ్స్ మిస్ అవ్వకుంటుంటుంది అనమాట. అందుకే కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్.